హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిడిల్ క్లాస్ సఖీని. ఈరోజు మీకు ఎంతో బ్యూటిఫుల్ అయిన టిప్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎంత అంటే ఎంత చక్కగా వచ్చినాయి తులసి చెట్టు. ఈ చెట్టు నేను ఎలా తెచ్చాను, దీన్ని ఎలా పెంచాను, ఇది ఎలా యూజ్ అవుద్దో మంచి రెమెడీ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటిదంటే, మా పాపకి 2-3 డేస్ నుంచి చాలా జలుబు దగ్గు ఫ్రెండ్స్, చాలా ఇబ్బంది పడుతుంది. నైట్ టైం బ్రీతింగ్ కూడా చాలా అంటే చాలా కష్టంగా తీసుకుంటుంది ఫ్రెండ్స్. 2 మంత్స్ బ్యాక్ అలాగే జరిగితే హాస్పిటల్ తీసుకెళ్తే మెడిసిన్కి అయితే 2-3 థౌజండ్ ఖర్చు అవుతుంది, కానీ ఒక్క రూపాయి యూజ్ ఉండట్లేదు ఫ్రెండ్స్. తనకి కొంచెం కాబట్టి కొంచెం కూడా తగ్గట్లేదు. నేను ఈ రెమెడీని లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ చెప్తే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. తులసి వాటర్ని బాయిల్ చేసి పాపకి ఇస్తే చాలా తగ్గింది. మా పాపకి 1.5 year ఫ్రెండ్స్. నేను ఫస్ట్లో భయం వేసింది, ఏంటి ఇట్లా చేయొచ్చో లేదో చిన్న పాపగా అనిపించింది. అప్పుడు అమ్మ చెప్పింది ఏమంటే ఫ్రెండ్స్, హోమ్ రెమెడీస్ చాలా వరకు యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ హాస్పిటల్ అలా యూజ్ చేసుకోవాలి. పెద్దవి అయితే తీసుకెళ్ళొచ్చు, ఇలా చిన్న చిన్నవి అంటే మ్యాక్సిమం ఇంట్లోనే ఉన్న వాటితోనే మనం రికవరీ చేయించుకోవాలని చెప్పింది ఫ్రెండ్స్. సో నేను సరే అని చెప్పి వచ్చేటప్పుడు ఊరి నుంచి తులసాకుల సీడ్స్ పట్టుకొచ్చాను. ఇక్కడ మేము ఉండేది హైదరాబాద్లో ఫ్రెండ్స్. తెలిసిందేగా, చిన్న ప్లేస్లోనే ఉన్నంతలోనే అడ్జస్ట్ అవ్వాలి. నేను ఏం చేశానంటే, ఈ స్పెషల్గా ఏం పెడతాంలే అని చెప్పి ఈ కలబంద చెట్టులోనే సీడ్స్ వేసాను ఫ్రెండ్స్. ఎంత అంటే ఎంత బాగా వచ్చాయో. నేను 2-3 టైమ్స్ కూడా యూస్ చేశాను ఆల్రెడీ. ఇది 4th టైము 5th టైము. ఇప్పుడు రైనీ సీజన్ కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు పసిపిల్లలు. ఊరికే జలుబు చేయడం, దగ్గు రావడం, పిల్లల బ్రీతింగ్ అందక నైట్ టైం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒకసారి చేయండి. మీరే ఒక 2 days 3 days కంటిన్యూగా యూజ్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా అంటే చాలా బాగా తగ్గిద్ది. నేను మా అమ్మాయికి యూజ్ చేశాను కాబట్టి మీకు రెమెడీ అందరికీ యూజ్ అవ్వాలని చెప్తున్నాను. దీంతో మా హస్బెండ్కి 3,000 కలిసి వచ్చినట్టే ఫ్రెండ్స్. ఫస్ట్ మా హస్బెండ్ వద్దన్నారు, కానీ ఒకసారి ట్రై చేద్దామని చేస్తే తగ్గాక తనే చాలా 3,000 మనకు లాభం వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం తులసి చెట్ల నుంచి చక్కగా ఆ లీవ్స్ అన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు లీవ్స్ అన్నీ చక్కగా కోస్తున్నాను. ఆకులని మంచి మంచి ఫ్రెష్గా ఉన్న ఆకులన్నీ చక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీన్ని 2 times చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి చక్కగా. ఎందుకంటే ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటాయి కాబట్టి ఆ డస్ట్ అంతా నీట్గా పోద్ది. ఎందుకంటే పిల్లకి ఇస్తున్నాం కదా, ఆ పిల్ల కొంచెం ఎట్లయినా నీట్గా క్లీన్ చేస్తే తను మంచిగా ఉంటుంది. అసలే జలుబుతో బాధపడుతుంది. డస్ట్ ఏమైనా వెళ్తే మళ్ళీ ఆ డస్ట్ పార్టికల్స్ ఉండి ఇంకా ఎక్కువైపోద్ది. లీవ్స్ నీట్ క్లీన్ చేసేసుకున్నాక ఇంక 2 times ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్లో ఈ లీవ్స్ వేసేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. తర్వాత సిమ్లో చక్కగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే మధ్యలో స్పూన్ వేసి చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే చక్కగా వాటరు, ఈ లీవ్స్ అనేవి గ్రీన్గా ఉన్నాయి కదా, ఆ వాటర్ ఉన్న గ్రీన్నెస్ అంతా వేడికి వాటర్ పట్టేసుకుంటుంది. లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా కొంతసేపు తిప్పుతూ ఉండాలి. ఈ రెమెడీ అనేది నేను ఇది ఇలా తిప్పుతూ ఉంటే మరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక అడ్వైస్ ఇస్తాను, ఇది అనేది ఒకసారి 2 days 2 times 3 times వాడేసి ఇంకా తగ్గట్లేదని పక్కన పడేయొద్దండి. ఎందుకంటే ఇది నేను యూస్ చేసా కాబట్టి చెప్తున్నాను, మీకు కూడా ఎంతో యూజ్ అయ్యిద్ది. 1 or 2 times కాదు, ఇది హోమ్ రెమెడీస్ ఎప్పుడైనా నిదానంగా రియాక్షన్ ఇస్తాయి. ఒకసారి మెడిసిన్ టైపు అనే వెంటనే అవ్వదు. 2 times 3 times చక్కగా యూజ్ చేసుకుంటూ ఉంటే తనకు వాటర్ అయినప్పుడల్లా ఒక టీ గ్లాస్లో పోసేసి చక్కగా తాగుతారు పిల్లలు. చక్కగా తగ్గుతాయి. మీకు 2-3,000 మనీ సేవ్ అవుతాయి. ప్లస్ మనం అంత ఈ హడావిడి లైఫ్లో పిల్లల్ని తీసుకుని అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇంట్లోనే ఉన్న న్యాచురల్గానే తగ్గించుకోవచ్చు. పిల్లలు కూడా చక్కగా హెల్తీగా ఉంటారు. ఆ మెడిసిన్ యూజ్ చేసి వేసేటప్పుడు కష్టమే పిల్లలకి వేయించుకోవడానికి. మా అమ్మాయి అయితే మెడిసిన్ తీసుకుంటే హాస్పిటల్లోవి వేయడానికి ఎన్నో ఇబ్బందులు పడతా. అదే ఈ పాపకు ఎట్లా అనుకో వాటర్లానే ఉంటాయి ఇక్కడ చక్కగా తాగేస్తుంది. ఇట్లా పిల్లకు కూడా చక్కగా ఏంటంటే తనకు వాటర్ తాగే ఫీలింగ్ ఉంటుంది, కానీ ఏదో మెడిసిన్ వేసుకుంటున్న ఫీలింగ్ మాత్రం ఎప్పుడూ ఫీల్ అవ్వదు మా అమ్మాయి. నేను అందుకే ఈ రెమెడీ అనేది మీకు కూడా యూజ్ అయితేనే దా ఎట్లయినా యూజ్ అయితేనే విషయం గురించి చెప్తున్నా, కానీ నాకు వ్యూస్ కోసమో వీడియో లైక్స్ కోసమో కాదు ఫ్రెండ్స్. నిజంగా ఇది చాలా ట్రూ. సో మనకు తెలియదు, కానీ నేచర్లో మనకి చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కటి యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి బెనిఫిట్టే. కానీ
ప్రెజెంట్ రోజుల్లో ఈరోజు ఏంటంటే మనం ప్రతిదీ ఇక ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడిపోవడం వల్ల ప్రతిదాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అంతే. కానీ దీనివల్ల మనకి ప్రతిదీ బెనిఫిట్ ఉంది, చాలా అంటే చాలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి వాటర్ ఎంత బాయిల్ అయిపోతున్నాయో చక్కగా నీట్గా గ్రీనిష్ అంతా వాటర్ చక్కగా పట్టేసినాయి. ఎంత చక్కగా అంటే మీ కలర్ అబ్జర్వేషన్ మీకు మా వీడియోలో తెలుస్తుందో లేదో నాకైతే చక్కగా కనిపిస్తుంది. వైట్గా ఉన్న వాటర్ చక్కగా గ్రీన్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇట్లా గ్రీన్గా వచ్చినాయి అంటే మనకి తులసిలో ఉన్న మంచి కోల్డ్ తగ్గించే అన్ని చక్కగా వచ్చేసినట్టు వీటికి. ఆ వాటర్ అనేవి ఇప్పుడు మనం ఎలా అంటే ఇంకా స్టవ్ అనేది దగ్గరికి వచ్చేసినట్టు ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకున్న కొంతసేపు 5 మినిట్స్ అలా కదపకుండా ఉంచేసేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా 5 మినిట్స్ ఉంచేస్తే అది మనం వాటర్ అనేది దానికి దీనికి చక్కగా పట్టేసుకుంటుంది. ఇంకేమన్నా ఆకుల్లో ఏమన్నా రసం ఉంటే వాటర్ అనేది చక్కగా లాక్కుంటుంది. ఇలా నెక్స్ట్ ఈ 5 మినిట్స్ ఆగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి కంటిన్యూ చేస్తున్నాను వీడియో మళ్ళీ. ఈ 5 మినిట్స్ తర్వాత అటు ఇటు చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా చల్లార్చుకుని పసిపిల్లలకి ఇస్తున్నాం కాబట్టి పాప మళ్ళీ కొంచెం హీట్ ఉన్నా తాగదు మా అమ్మాయి. తనకి చక్కగా చల్లారితే తనకు వాటర్ తాగినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. నేను ఇంకా చక్క 2 మినిట్స్ అటు ఇటు వాటర్ లాగా చూడండి ఇలా చేస్తున్నట్టు చేయండి మీరు కూడా. అటు ఇటు అది టీ చల్లార్చినట్టుగా పాలు వేడి చల్లార్చినట్టుగా 2 సార్లు అటు ఇటు చల్లార్చాలి ఫ్రెండ్స్. ఇలా చల్లార్చినాక తరకలు కానీ మధ్యలో ఆకులు కానీ వచ్చినా మా అమ్మాయి అస్సలు తాగదు, ఊసేసిద్ది ఏదన్నా ఉంటే. అందుకే నేను టీ దాంతో చక్కగా వడకట్టి చిన్న టీ గ్లాసులో ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఇస్తే చూడండి టీ గ్లాస్ ఎంత గ్రీన్గా కనిపిస్తుంది ఆ వాటరు. ఎలా అనిపిస్తుంది, ఇది ఏదో కొంచెం ఏదో కషాయం టైప్గా అనిపిస్తుంది. అలా ఆ కలర్లోకి వచ్చేవరకు అయితేనే దానికి యూజ్ ఉంటుంది. ఏదో ఆకులు వేడి నీళ్ళు 2 ఆకులు వేసేసి ఇచ్చేస్తామంటే అట్లా అస్సలు యూజ్ ఉండదు. కాసిన వేస్ట్ వాటర్ కాసి ఇస్తున్న ఫీలింగే కానీ మనకి పాపకి మంచిగా ఇచ్చినట్టుగా అని ఉండదు. దానివల్ల అలా తాగిన పిల్లకి అంత యూజ్ ఉండదు. ఇట్లా గ్రీన్గా అనిపిస్తేనే దానిలో ఉన్నాయని చక్కగా వచ్చి తులసి వాటర్లో ఉన్నాయని చక్కగా పాపకి చక్కగా తగ్గిద్దండి. ఇలా చేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి మా అమ్మాయికి ఇస్తాను, మీరే చూడండి ఎలా తాగిద్దో. గ్లాస్లో వేసి మా అమ్మాయికి ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా తాగిద్దో చూడండి మీరే. ఎంతో అంటే ఎంతో ఇష్టంగా తాగిద్ది. ఇక ఇస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. చూసారా ఫ్రెండ్, ఫస్ట్ వేరేది అనుకుని మా అమ్మాయి ఫస్ట్ లైక్ చేయలేదు, చూసి ఇచ్చేస్తుంది. కానీ తనకి టేస్ట్ చూస్తే అస్సలు వదలదు. చూసారా ఫ్రెండ్స్ ఎలా తాగుతుందో. అంటే చాలా ఇష్టం. చక్కగా తను లైక్ చేస్తూ చక్కగా తాగిద్ది. ఫస్ట్ ఏంటో అనుకుంది కానీ అది ఒకసారి చూశాక ఇది రోజు నేను తాగేది జ్యూస్ టైప్ తులసి జ్యూస్ అని చెప్పి చక్కగా తాగుతుంది. చక్కగా అంటే ఇంకా ఇమ్మని కూడా అడిగిద్ది కూడా. కానీ ఇప్పుడు ఇంకా డిన్నర్ పెట్టాలి కాబట్టి కొంచెం ఇస్తున్నాను ప్రెజెంట్. అందుకే తక్కువగానే కాసాను. మళ్ళీ టుమారో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ టైంలో మళ్ళీ మార్నింగ్ అరేంజ్ చేస్తాను, మళ్ళీ బాయిల్ చేస్తాను. ఇవి నైట్ కొంచెం ఇప్పుడు కొంచెం ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంతో చక్కగా తాగేసింది. గ్లాస్ కూడా లేదు ఫ్రెండ్స్, చూడండి మొత్తం తాగేసింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.